హలో, నమస్తే, నమస్కార్, గుడ్ ఈవినింగ్. జూన్ 2 మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కాగజ్ నగర్లో గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నారు, ఆ రోడ్డు మీద ఎండబోసి ఒడ్లు ఆ రోడ్డు మీద మొత్తం ఆక్రమించుకొని ఎండబోసి తాడుపత్రి కప్పి మొగులైతుందంటేనేమో వాన గురించి ఎదురు చూసే వాళ్ళ పండుగ, అది అవుతుందంటేనేమో ఆడ రోడ్డు మీద ఒడ్లు ఎండబోసిన వాళ్ళకు దగదగ భయము వణుకుడు అవన్నీ పుడుతున్నాయి. అయితే జూన్ 2 నాడు కాగజ్ నగర్లో ఒక మీటింగ్ పెట్టి ఆ ఒడ్లు మేము చాలా వరకు కొన్నాము, మిగతా పంట ఉన్నదంతా కూడా కేంద్రం తీసుకోవాలి, ప్రొక్యూర్ చేసుకోవాలి, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి అని చెప్పి ఒక డెడ్ లైన్ విధించాడు. ఇవాళ ఎందుకు చేస్తున్నా అంటే ఇవాళ డెడ్ లైన్, ఇవాళ జూన్ 15. మనము ఏ చిన్న అవసరం ఉండి మెయిన్ రోడ్ పంట కానీ లేకపోతే సబ్ రోడ్ నుంచి కానీ లేకపోతే ఇంకొంచెము జాతీయ రహదారి కాకుండా మరీ నేషనల్ హైవేస్ టోల్ గేట్ ఉన్న రోడ్లు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా రోడ్డు మీద కుప్పలు ఎండబోసారు. రైస్ మిల్లు పూర్తిగా స్టాక్ అయిపోయినాయి. వాస్తవానికి బోర్డ్ అంత ప్లేస్ ఉంది ఎఫ్సిఐలో. మరి ఎంఎస్పి ధర ఏదో ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళందరికీ కొనుగోలు చేస్తే ఎట్లా, మరి వాళ్ళు ఎట్లా బతకాలి? మన తెలంగాణ ఒక మంత్రి ఏమంటారు, 143 లక్షల మెట్రిక్ టన్నులు మనం ప్రొడక్షన్ అయ్యింది, అందులో 37 లక్షలు మేము కొనుక్కున్నాము, మిగతాది కేంద్రాన్ని కొనమని చెప్పి వీళ్ళు విజ్ఞప్తి చేసిరు, డెడ్ లైన్ ఫిట్ చేసిరు. మరి మిగతా ఎంపీలంతా ఏం చేస్తారో ఏమో, ఎంతసేపు తిట్టుకోవడాలు తప్ప. ఆ టీవీలో చూస్తే ఆయన తిట్టుడు ఒక అసహ్యకరమైన భాషలో తిట్టుకోవడం తప్ప ఎవరికి ఉపయోగం లేని భాష. లేదు కేంద్రంగా ఉన్నదనైనా, లేదు అమ్మిరమని వీళ్ళు ఇదే మధ్యన ఇవన్నీ ఏ పట్టింపు లేని వ్యవసాయదారుడు మాత్రం అక్కడ ఇదవుతున్నాడు. మరి మనం ఎట్లా? మరి ఇది ఇలా ఉంటే ఎఫ్సిఐ కార్పొరేషన్ ఏమో సిఎంఆర్ కస్టమర్ రైస్ మీద కొంత లిమిటేషన్స్ స్టేట్ గవర్నమెంట్ నడితే ఇక్కడ నుంచి ఏం జవాబు లేదు. మరి ఎట్లా? మరి అంటే లిటరల్గా మనకు కనిపిస్తున్నారండి అక్కడ రైతులు. అదంతా ఏం అనవసరం. ఏం చేయాలి మరి వాళ్ళు? అంటే ఆ రోజే సూచిస్తున్నాడు. ఈ రోజుకి ఏదో న్యూస్ కూడా వచ్చింది వల్ల, ఏదే మినుములు వండిమని, తర్వాత పప్పులు వండిమని, తర్వాత ఇంకేమైనా కందులు వండిమని, చాలా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ తీయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ రైతులు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నారు. మనం అంత ఈజీగా రైతుల పట్ల కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి పంట వేసేసినామంటే పండుతుంది, నీళ్లు పుణ్యానికి వచ్చేస్తున్నాయి, బోర్ మోటార్ నడుస్తూనే ఉంది, బాధ్యత లేకుండానే ఉన్నాం రైతులము. కానీ చివరిగా అతను వేరే ఆప్షన్ లేక పండించిన రైతు మరి ఏం కావాలి, మరి ఏం చేద్దాం? ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. కేంద్రంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ అయినా కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న మన వ్యవసాయ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అల్టిమేట్గా మనకు కనబడాల్సింది ఆయన డెడ్ లైన్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు. అది ఏ మేరకు అమలవుతుంది అనేది మళ్ళీ వాళ్ళ రివ్యూ మీటింగ్ పెట్టి, ఆ రోడ్డు మీద ఉన్న ఒడ్లన్నీ బహుశా 18 తారీఖు నుంచి భయంకరమైన వర్షాలు ఉన్నాయని అంటున్నారు. వస్తే మంచిదే, రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వస్తే మాత్రం వాళ్ళకి ప్రాణగండంలాగా ఉన్నది. ఈ 18 తారీఖు లోపల, ఇంకా 3 రోజుల లోపల ఇప్పుడున్న రోడ్డు మీద మ్యాక్సిమం ఖాళీ చేసి అన్ని కొనుగోలు చేస్తే వాళ్ళకు ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఇటు కేంద్రం కానీ అటు రాష్ట్రం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద పనిచేయాల్సి వస్తుంది. శ్రమ కోర్చి పైసలు పెట్టి ఇతనం కొని, తర్వాత ఎరువులేసి పంట తీసి అవన్నీ చేయడానికి ఏం ఖర్చు లేదు. ఖాళీ తయారైన పంట కొనుగోలు చేయలేక ఇది ఇబ్బంది అవుతుంది. రైస్ మిల్లర్స్ వాళ్ళు రానివ్వట్లేదు, మీరు కేంద్రం అట్లా గ్రీన్ సిగ్నల్ ఇస్తలేదు, రాష్ట్రం అసలే గ్రీన్ సిగ్నల్ ఇస్తలేదు, ఒడ్లు మాత్రం రోడ్డు మీద ఉన్నాయి. వరి పంట భూములన్నింటినీ కూడా నిజంగా మరొకసారి మనము ఒక సామాజిక కార్యకర్తగా, బాధ్యతాయుల పౌరులుగా మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వరి ముతక ధాన్యం తగ్గించి వేరే పంటలు, కమర్షియల్ క్రాప్స్ వేసుకోవాలని కూడా మనం ఒక రకంగా విజ్ఞప్తి చేద్దాం. ఇవాళ డెడ్ లైన్ కాబట్టి ఈ 3-4 నిమిషాలు ఒక మెసేజ్ టైప్ మాట్లాడుకుందామని నేను వీడియో చేసిన. కాబట్టి తప్పకుండా చూసి ఆదరిస్తారని, రైతులందరూ కూడా ఇది చేస్తారని, వాళ్ళని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటు సీఎం నేను కేంద్రాన్ని కోరినని తప్పించుకోవడం సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ ఉంది, మేము కేర్లెస్ అంటే అది కుదరదు. ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నది మాత్రం వ్యవసాయం చేసుకొని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, అరెకరా పావెకర పండించి బతుకుతున్న కుటుంబాలు, వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మనం అందరం విజ్ఞప్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.